హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 11:30కి అందరికీ స్వాగతం. ఈరోజు కొంచెం ఫేవరిస్ట్గా అవుతుంది, టోన్ కూడా కొంచెం చేంజ్ అయి ఉండొచ్చు. సో అడ్జస్ట్ అయితే అయిపోండి, జలుబు చేసినట్టుగా ఉంది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టెక్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను యాపిల్ ఐప్యాడ్ ప్రో M1 ప్రాసెసర్ ఉన్న ఐప్యాడ్ ప్రో అనమాట అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడకపోయిన నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చూడగలరు. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూసుకుంటే మనకి రెడ్మీ గ్లోబల్గా ఈరోజు 3 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. ఒకటోసరికి రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్, ఇందులో వచ్చరికి మీడియాటెక్ డెమిసిటీ 920 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మరోసారికి రెడ్మీ నోట్ 11S అని 5G వేరియంట్ మొబైల్. ఈ మొబైల్ మీడియాటెక్ డెమిసిటీ 810 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇంకా మరో మొబైల్ వచ్చేసరికి రెడ్మీ 10 5G మొబైల్. ఇందులో మనకి మీడియాటెక్ డెమిసిటీ 700 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఈ 3 మొబైల్స్ని ఇప్పుడు గ్లోబల్గా అయితే లాంచ్ చేసింది. ఇందులో మనకి ఒక మొబైల్ ఇండియాలో ఆల్రెడీ లాంచ్ చేసేసినట్టుంది. 5G వేరియంట్ కాదనుకుంటా, మనకి రెడ్మీ నోట్ 11Sని అయితే లాంచ్ చేసింది. ఈ 3 మొబైల్స్ని మన ఇండియాలోకి అయితే రెడ్మీ తీసుకొస్తుంది, బట్ ఎప్పుడు తీసుకొస్తుందో చూడాల్సి ఉంటుంది అనమాట. ఇక వీటి ప్రైజెస్ ఇవన్నీ మనకి యూరోప్ ప్రైజెస్, యూఎస్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. మన ఇండియాలోకి వచ్చాకైతే మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ టెక్ లైఫ్ నుంచి కొన్ని మంచి ప్రోడక్ట్స్ అయితే వస్తుంటాయి. కొన్ని ప్రోడక్ట్స్ ఎందుకు వస్తాయో కూడా తెలియదు అనమాట. అందులో మనకి హోమ్ అప్లయన్స్ ప్రోడక్ట్స్ని కూడా అయితే తీసుకొస్తున్నారు. సో అందులో భాగంగా ఈరోజు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అయితే రియల్మీ లాంచ్ చేసింది. ఇందులో సరే యాంటీ బ్యాక్టీరియా టెక్నాలజీని అయితే వాడేమంటున్నారు. సో ఈ రోజుల్లో చూస్తే ఇంకా సెమీ వాషింగ్ మిషన్ ఎవరు వాడుతున్నారు నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అయితే వచ్చేస్తున్నాయి, మనకి 10,000 లోపే వచ్చేస్తున్నాయి. అవి చూస్తే ఆ 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. 8 kg వేరియంట్ వచ్చేసరికి 10,990 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8.5 kg వచ్చేసరికి 11,190 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో అంటే రెండింటికి డిఫరెన్స్ ఏముంది, ఏమీ లేదు, 200 రూపాయల డిఫరెన్స్ అయితే ఉందన్నమాట 8.5 kgకి 8 kgsకి. సో మీరు పెద్దది తీసుకోవాలి అనుకుంటే ప్లేస్ ఉందంటే పెద్దది తీసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మనకి పెద్ద సైజులో అయితే వాషింగ్ మిషన్ తీసుకొచ్చారు, కానీ సెమీ ఆటోమేటిక్ అంటే జనాలు ఫుల్లీ ఆటోమేటిక్ అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో సెమీ ఆటోమేటిక్ ఎలా వెళ్తుందో చూడాలి. యాక్చువల్గా రియల్మీ బ్రాండ్ అనేది ఎదుగుతున్న టైంలో వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇలాంటి స్టెప్లు వేస్తున్నారా అనిపిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే ఇది కూడా మనకి రియల్మీ నుంచే. రియల్మీ ఒక మినీ ప్యాడ్ని అయితే తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం చాలా కాలం క్రితం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇప్పుడైతే ఇది లైవ్లోకి అయితే వచ్చిందనమాట. లజాడా ఆన్లైన్ స్టోర్లో ఇప్పుడు రియల్మీ ప్యాడ్ అయితే స్పాట్ అయిందనమాట. సో చూడటానికి చాలా కంఫర్ట్ సైజులో అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. మినీ ఈజ్ పవర్ఫుల్ అని చెప్పేసి వీళ్ళైతే ట్యాగ్ లైన్ కూడా పెట్టుకున్నారు. ఈ ట్యాబ్ డిస్ప్లే సైజ్ మీకు 8.7 ఇంచెస్ అయితే ఉండబోతుంది. ఫుల్ హెచ్డీ కన్నా ఇంకా తక్కువ రిజల్యూషన్ ఉంటుంది, అలాగే హెచ్డీ కన్నా కొంచెం ఎక్కువ రిజల్యూషన్ ఉంటుంది. ఇది IPS LCD డిస్ప్లే అని చెప్పి తెలుస్తుంది. ఇందులో యూనిసాక్ T616 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందట. రీసెంట్ డేస్లో వీళ్ళు C35 మొబైల్ని అయితే తీసుకొచ్చారు కదా, అందులో కూడా సేమ్ ప్రాసెసర్నే వాడారు. సో ఆ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. రేట్ సైడ్ మనకి ప్రైమరీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ అయితే ఉంటుందంట. Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. అలాగే 6400 mAh బ్యాటరీ, 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ ట్యాబ్లెట్ రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. సో మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి. ఖచ్చితంగా ఈ ట్యాబ్ని మన ఇండియాలో కూడా అయితే రియల్మీ తీసుకొస్తుంది. నేను అనుకోవడం ఈ ప్రాసెసర్ ఈ స్పెసిఫికేషన్ బట్టి చూస్తే వీళ్ళు బిలో 12,000లో ఈ ట్యాబ్ని ఏమైనా తీసుకొస్తారేమో అనిపిస్తుంది అనమాట. ఒకవేళ అంతకన్నా ఎక్కువ పెడితే అక్కడ వీళ్ళు రియల్మీ ట్యాబ్ 11 ఇంచెస్ ఏదో లాంచ్ చేశారు, అదే బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఎంతకన్నా ఎక్కువ కనుక దీని ప్రైస్ పెడితే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో నుంచి. పోకో ఆల్రెడీ మన ఇండియాలో పోకో X4 Pro 5G వేరియంట్, ఇంకోటిసరికి M4 Pro 4G వేరియంట్, ఈ 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తుంది. ఇప్పుడు M4లోనే 5G వేరియంట్ మొబైల్ని అయితే త్వరలో లాంచ్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు M4లోనే ప్రో అన్నారు, మళ్ళీ M4 అన్నారు, మళ్ళీ అందుట్లోనే 5G అంటున్నారు, మళ్ళీ 4G అంటున్నారు. జనాలు కన్ఫ్యూజ్ చేయడానికి తప్పితే ఇవన్నీ దేనికోసం రా అంటే యాక్చువల్గా ఇప్పుడు మార్కెట్లో బ్రాండ్ కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో ఒక బ్రాండ్ని దాటి ఇంకో బ్రాండ్కి వెళ్లకుండా ఉండటం కోసం 500-1000 రూపాయలు డిఫరెన్స్లో వీళ్ళు ఈ రకంగా అయితే మార్కెట్లోకి మొబైల్స్ కుప్పలు తప్పలుగా, వీళ్ళని కాదు ప్రతి కంపెనీ అదే చేస్తుందన్నమాట, లాంచ్ చేసి పాడుదొప్పుతున్నారు. దీనివల్ల ఏంటంటే యూజర్స్ కన్ఫ్యూజ్ అవ్వడం తప్పితే ఎటువంటి ఉపయోగం అయితే లేదు. ఏదేమైనప్పటికీ మొత్తానికి ఈ మొబైల్ని అయితే సన్నాహాలు రెడీ చేస్తున్నారంట. ఇందులో మీడియాటెక్ డెమిసిటీ 700 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. యాక్చువల్గా ఈ మొబైల్ ఏమీ కాదు, రెడ్మీ నోట్ 11 5G మొబైల్ ఉంది కదా, అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి పోకో M4 5G పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. సో చూద్దాం మరి ఎప్పుడు తీసుకొస్తారో, ఎంత ప్రైస్లో పెడతారో. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 10A, ఇందులో మీడియాటెక్ హెలియో G25 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్ని ఈరోజు వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. సో అక్కడ ప్రైస్ చూస్తే 8,300 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేశారా నాకైతే గుర్తు రావట్లేదు. వెనకాల మచ్చ చూస్తుంటే లాంచ్ చేశారో లేదో అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే సేమ్ అదే మచ్చతో మొబైల్ లాంచ్ చేసినట్టున్నారు. ఏదేమైనప్పటికీ మనకి ఇందులో రే సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ లాగా అయితే మనకి కెమెరా మోడ్యూల్ కనిపిస్తుంది, కానీ అక్కడ సింగిల్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్ అయితే ఇప్పుడు చైనాలో లాంచ్ చేశారు. అక్కడ ప్రైస్ చూస్తే 8,300 రూపాయలు ప్రైస్ పెట్టారు.
మరి ఇండియాకి వచ్చేసరికి 9,000 9,500 పెట్టేస్తారేమో. G25 ప్రాసెసర్ అంటే అందులోను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యూట్యూబ్ నుంచి. సో యూట్యూబ్ నుంచి ఒక మంచి ఫీచర్ అయితే రాబోతుందన్నమాట. సో ఇది మీకు మాకు అందరికీ యూజ్ అవుతుందని చెప్పాలి. ఇదే రియాక్షన్ ఫీచర్. సో ఇంతకుముందు మనకు ఆల్రెడీ ఫేస్బుక్లో అట్లా వీటిలో మనం ఈ రియాక్షన్ ఫీచర్ అయితే చూస్తూనే ఉన్నాం. యాక్చువల్గా నేను ఒక వీడియో చేశానంటే ఆ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు, నచ్చిన వాళ్ళు డిస్లైక్ చేస్తారు. కానీ ఆ వీడియోని వ్యక్తపరచడం కోసం ఏదైనా రియాక్షన్ ఉంటే బాగుంటుంది కదా. ఎమోజీస్ని రియాక్షన్ రూపాన్ని ఇస్తే, సపోజ్ నా వీడియో ఫన్గా ఉందనుకోండి, ఫన్నీ ఎమోజీని ఇవ్వడం అంటే రియాక్షన్ కింద ఇవ్వడం, ఇలాంటి ఫీచర్ ఉంటే బాగుంటుంది కదా. సో అలాంటి ఫీచర్ని అయితే ఇప్పుడు యూట్యూబ్ అయితే టెస్ట్ చేస్తుందంట. త్వరలో మనకి ఈ ఫీచర్ అయితే రాబోతుంది. ఇక్కడ వచ్చేసరికి మీరు మీ రియాక్షన్ని ఎమోజీ రూపాన్ని అయితే ఇవ్వచ్చు. ఓన్లీ లైక్ సింబలే ఉంది ఇప్పుడు. ఆ ప్లేస్ వచ్చేసరికి మీకు రియాక్షన్స్ కూడా ఇకపై నుంచే కనబడబోతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M53 మొబైల్ ర్యాండర్స్ అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి అనమాట. సో చూడడానికి ఇది మనకి రేర్ సైడ్ నుంచి M33 మొబైల్ అయితే సామ్సంగ్ తీసుకురాబోతుంది కదా. ఇంచుమించు మనకి బ్యాక్ సైడ్ నుంచి అదే టైప్లో అయితే కనిపిస్తుంది అనమాట బ్యాక్ సైడ్ డిజైన్. సో ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి M33 వాటర్ డ్రాప్ నాస్తో వస్తుంటే ఇది మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రాసెసర్ మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 900 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో, అలాగే సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుందట. 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు M52 అనుకుంటా, దాంట్లో వచ్చేసరికి సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే అయితే ఉంది. ఇందులో వచ్చేసరికి సూపర్ AMOLED డిస్ప్లే ఉందంట. సో ప్లస్ ఇచ్చుంటే అదిరిపోయేది. ఈ మొబైల్ ప్రైస్ కూడా 35,000 రూపాయలు ఉండొచ్చు అని చెప్పి లీక్స్ అయితే చెప్తున్నాయి. అంత ప్రైస్ పెడితే సామ్సంగ్ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఏంటా ప్రైజ్లు ఏదో నోటికి వచ్చినట్టు పెట్టేస్తున్నట్టుగా ఉన్నాయి అన్ని ప్రైజ్లు. ఇక అలాగే మనకి సామ్సంగ్ గెలాక్సీ A73 5G మొబైల్, అలా ఈ మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకు వచ్చినాయి. మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో ఇంత మనం అనుకున్నాం కదా సూపర్ AMOLED ప్లస్ ఉంటే బాగుండని. ఆ సూపర్ AMOLED ప్లస్ అయితే ఈ మొబైల్ అయితే చూడడానికి ఉంటుందంట. ఇది కూడా మనకి IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే రాబోతుంది. దీంతో పాటే వీళ్ళు A33 మొబైల్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ మనకి AMOLED డిస్ప్లేతోనే వస్తుంది, కాకపోతే 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. రీసెంట్ డేస్లో వీళ్ళు మనకి ఇండియాలో చూస్తే A23 A13 ఈ రెండు మొబైల్స్ని కూడా లాంచ్ చేశారు, కాకపోతే 4G వేరియంట్లు అనమాట. ఇప్పుడు రాబోయే A33 అంటే A73 ఈ రెండు మొబైల్స్ 5G వేరియంట్. ఆల్రెడీ 53 లాంచ్ చేశారు 5G వేరియంట్ మొబైల్. మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా అయితే చేసి పెట్టేసాం నిన్నే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి షామీ Mi Mix Fold 2 ఈ మొబైల్ అయితే త్వరలో తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇప్పుడైతే బయటకు అయితే వచ్చినాయి. ఆల్రెడీ Mi Mix 1 తెచ్చారు, మన ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. ఒప్పో కూడా ఫోల్డింగ్ మొబైల్ తెచ్చింది, ఇండియాలోకి అయితే తీసుకురాలేదు. ఇండియాలో ఫోల్డింగ్ మొబైల్ తీసుకొచ్చే సాహసం ఇద్దరు చేశారని చెప్పాలి. మొదటి ప్లేస్లో ఎప్పుడు శాంసంగ్ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో కొద్దిగా గొప్ప మోటరోలా ఉందని చెప్పొచ్చు. వాళ్ళకి సేల్స్ లేకపోయినా అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు. వీళ్ళకి మార్కెట్ ఉండి తీసుకురావడానికి ఏంటో వీళ్ళు బాధ నాకు అర్థం కాదు. అయితే ఈ మొబైల్ లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన దాంతో కంపేర్ చేసి చూస్తే డిస్ప్లేలో చాలా వరకు చేంజెస్ అయితే చూడడానికి ఉంటుందంట. అవుట్ సైడ్ డిస్ప్లే మనకి 6.5 ఇంచెస్ ఉండబోతుందంట. ఇన్సైడ్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 8 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది కూడా 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో అయితే రాబోతుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన మిక్స్ ఫోల్డ్ వచ్చేసరికి 60 Hz అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్లస్ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉండబోతున్నట్టుగా సో ప్రస్తుతానికి లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. సో చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచి రియల్మీ GT Neo 2. సో ఈ మొబైల్కి వచ్చేసరికి Android 12 రియల్మీ UI 3తో స్టేబుల్ అప్డేట్ అనేది ఇప్పుడు రియల్మీ స్టార్ట్ చేసింది. సో మీరు ఎవరైనా రియల్మీ GT Neo 2 వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. సో రియల్మీ అప్డేట్ విషయంలో కొంచెం శాంసంగ్ను పోటీ పడుతుందని చెప్పొచ్చు. సో వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా రోడ్ మ్యాప్ ప్రకారంగానే వీళ్ళు సో త్వరగానే అప్డేట్స్ని అయితే అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మళ్ళీ రియల్మీ నుంచే రియల్మీ 9. ఆల్రెడీ మనకి రియల్మీ 9 వచ్చింది, 9i అని అయ్యో చాలా వచ్చింది రియల్మీ 9 సిరీస్లో. ఇది కాకుండా మరో మొబైల్ని అయితే వీళ్ళు రియల్మీ 9 సిరీస్లో తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇందులో మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుందంట. 144 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. కాకపోతే ఇది మనకి 4Gతో రాబోతుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ 9 5G వేరియంట్ తీసుకొచ్చారుగా, ఇప్పుడు 4G వేరియంట్ని అయితే తీసుకురాబోతున్నారు. చెప్పాను కదా ఇందాడ. సో ఏ సెగ్మెంట్ని వదలకూడదని చెప్పి భావిస్తున్నారు వీళ్ళు. సో అందువల్ల వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మోడల్స్ని అయితే ఇలా లాంచ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ మనకి ఇండియాకి సంబంధించిన వీళ్ళ వెబ్సైట్లో స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో ఏప్రిల్ 11వ తారీఖున వీళ్ళ మొట్టమొదటి ఫోల్డింగ్ మొబైల్ని అయితే తీసుకురాబోతుందని నిన్నే మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడే వచ్చేసరికి వీళ్ళ ట్యాబ్లెట్ని కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఫోల్డింగ్ మొబైల్ అలాగే ట్యాబ్లెట్కి సంబంధించిన టీజర్స్ని పోస్ట్ అయితే చేశారు. ఇందులో ఫోల్డింగ్ మొబైల్లో చూస్తే మనకి రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అందులో ఒకటి పెరిస్కోప్ లెన్స్తో అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది.
ఉంది. ఇది మనకి సర్క్యులర్ డిజైన్లో అయితే ఈ కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే మనకి ట్యాబ్లో కూడా వీళ్ళు సర్క్యులర్ డిజైన్లోనే కెమెరా మోడ్యూల్ అయితే తీసుకొస్తున్నారు. అక్కడ వచ్చేసరికి మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం, వీలైనా సరే మన ఇండియాలోకి ఈ ఫోల్డింగ్ మొబైల్ తీసుకొస్తారో లేదో, ఎందుకంటే ఒప్పో ఎలాగో తీసుకురాలేదు, వీలైనా తీసుకొస్తారో, కనీసం ట్యాబ్ అయినా తీసుకొస్తారని చూద్దాం. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.